హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో సాలార్జంగ్ మ్యూజియం యొక్క సెకండ్ పార్ట్ చూద్దామండి. చూడండి, ఇది అంబేద్కర్ ఫోటో ఈ విధంగా గోడకి ఎంట్రీలోనే ఉంటుందండి. క్లాస్ రూమ్ అండి. మేము హైదరాబాద్ వెళ్ళి 7వ తారీఖు వెళ్ళామండి. ఇక్కడికి 13వ తారీఖు వెళ్ళామండి సాలార్జంగ్ మ్యూజియం. అంటే మేము వచ్చే ముందు రోజు ఇక్కడికి వెళ్ళడం జరిగిందండి. మాతో పాటు అమ్మ కూడా వచ్చిందండి. అమ్మ కూడా మేము వెళ్ళిన ప్రాంతాలకన్నిటికి కూడా అమ్మ కూడా వచ్చింది. చూడండి ఏ విధంగా ఉందో. ఇదంతా క్లాక్స్ రూమేనండి. డిఫరెంట్ క్లాక్స్ అనేవి ఈ రూమ్లో భద్రపరిచి ఉందండి. ఈ క్లాక్లో ఒక క్లాక్ కూడా ప్రత్యేకమైన స్థానం కల్పించబడి ఉందంటండి. అది వచ్చేసేసి మధ్యాహ్నం 3 o'clockకి అలారం మోగుతుందంట. దాని గురించి ఫారినర్స్కి వివరిస్తున్నారు, కానీ మేమేమీ దాని గురించి వినలేదండి. మేమైతే ఇంకా పిల్లలు రూమ్స్ చూద్దామని వెళ్ళేటప్పటికి ఇంకా మేము కూడా రూమ్స్ చూడడానికి వెళ్ళిపోయామండి మ్యూజియంలో. చూడండి, ఇవన్నీ కూడా క్లాక్స్, డిఫరెంట్ క్లాక్స్ అనేవి ఈ మ్యూజియంలో భద్రపరిచి ఉన్నారండి. ఇవి క్లే పాట్స్ అండి. క్లే పాట్స్ చూడండి, డిఫరెంట్ మోడల్స్లో ఎంత అందంగా తయారు చేసి ఈ రూమ్ అంతా క్లే పాట్స్తోనే అలంకరించబడి ఉందండి. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే, ఇక్కడ మోడల్స్ని బట్టే మనకి బయట తయారవుతాయి అన్నంత ఇదిగా ఇక్కడ ఉన్నాయండి మోడల్స్. ఎన్ని మోడల్స్ మనం ఎప్పుడూ చూసి ఉండమండి అసలు. ఈ జార్లు కూడా, అవి ఫ్లవర్ వాజెస్ కూడా మట్టితోనే తయారు చేయబడి ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ కూడా అసలు మ్యూజియంలో అయితే జహంగీర్ కాలం నాటి నూర్జహాను వాళ్ళు వేసుకున్న దుస్తువులు కూడా భద్రపరిచారండి. ఆ క్లాత్ కూడా చాలా డెలికేట్గా ఇట్లా పట్టుకుంటే చిరిగిపోయేంత ఇదిగా ఉన్నాయి. అయినా సరే వాటిని చాలా భద్రంగా షోకేస్లో భద్రపరిచారండి ఆ దుస్తువులను. అవన్నీ వీడియో తీయలేకపోయాము, మెయిన్ తీయడం జరిగిందండి. మా ఫోన్ ఎక్కువగా బ్యాటరీ లో అయిపోయింది. అక్కడికి పవర్ బ్యాంక్ పెట్టుకుని కొన్ని వీడియోలు తీసాము. చూడండి, ఇవన్నీ కూడా క్లే పాట్సేనండి. పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మా చిన్న పాప అయితే అసలు మాకు అందకుండా తనే ముందుగానే అన్ని రూమ్స్ తిరిగి వచ్చేసేసేది. అసలు ఒక ఫోటోలో కూడా సరిగా లేదు ఆమె. వీడియో మాత్రం మా పెద్ద పాప తీసిందండి ఈ వీడియోకి మొత్తం కూడాను. చూడండి, ఇది శంకువుల రూమ్ అండి. శంకువులతో తయారు చేయబడిన వస్తువులు ఈ రూమ్లో భద్రపరిచారంటండి. ఇవన్నీ శంకుసేనండి. చూడండి, చేపలు కూడా ఈ విధంగా తయారు చేసి పెట్టారు. ఇది చిన్న అడవిలాగా ఇక్కడ ఏర్పాటు చేశారండి పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడం కోసమని. చూడండి ఏ విధంగా ఉందో. చాలా బాగుందండి మ్యూజియం మాత్రం. నీట్గా కూడా ఉంది. లేడీస్ వెళ్ళినా ఎక్కడ ఇబ్బంది పడకుండా అంత ఇదిగా ఉన్నది అక్కడ మ్యూజియంలో. మేము ఫస్ట్ టైం వెళ్ళటం అండి సాలార్జంగ్ మ్యూజియం. అంతకుముందు అయితే వేరే ప్రాంతాలకు వెళ్ళాం, కానీ సాలార్జంగ్ మ్యూజియానికి వెళ్ళలేదు. మేము ఫస్ట్ టైం విజిట్ చేసామండి. చూడండి, ఇక్కడ మనం టికెట్ ఫోన్కి కూడా తీసుకోవాలండి. ఫోన్ని మనం అలౌ చేయాలంటే కంపల్సరీగా టికెట్ తీసుకోవాలి. మేము వెళ్ళిన సమయంలో వర్షం పడుతుందండి. ఈ వ్యూ వచ్చేసి మధ్యలో ఉంటుందండి. చూడండి, ఫ్లవర్ వాజెస్, ఇవన్నీ ఫ్లవర్ వాజెసేనండి.
ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క రూమ్లో భద్రపరచడం జరిగిందండి. మేము కొన్ని మాత్రమే వీడియో తీయగలిగాము, ఎక్కువ వీడియో తీయలేదండి. ఇది ఫర్నిచర్కి సంబంధించింది. చూడండి ఫ్రెండ్స్, ఇవి జహంగీర్, నూర్జహాన్ ఫొటోస్ ఈ విధంగా గోడకి పెట్టించారండి, ఫ్రేమ్లు కట్టేసేసి. నూర్జహాన్, జహంగీర్. ఈ రూమ్లో ఈ విధంగా భద్రపరిచారు. ఇది వచ్చేసి జపనీస్ గ్యాలరీ అండి. చూడండి, జపనీస్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఈ విధంగా ఈ రూమ్లో భద్రపరచడం జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా రూమ్స్ ఉన్నాయండి, అన్నీ కవర్ చేయలేకపోయాము. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్లో చాలా రూమ్స్ ఉన్నాయండి. అవన్నీ చూడాలంటే చాలా టైం పడుతుంది. మేమైతే వెళ్ళాం కానీ అన్ని వీడియోలు తీయలేదండి. కొన్ని మెయిన్ కొన్ని చూపిద్దామని చెప్పేసి కొన్ని తీసామండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఫర్నిచర్కి సంబంధించినవి కొన్ని ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. ప్రతి ఒక్క రూము కూడా చాలా నీట్గా అలంకరించబడి ఉందండి. చాలా అందంగా కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా బాగుందండి. నిజంగా దాన్ని మెయింటెనెన్స్ని బట్టి చెప్పుకోవాలి మనం. చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారండి. లేడీస్ వెళ్ళినా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. ఈ విధంగా చిన్న చిన్న బొమ్మలతో కూడా ఆ రూమ్లో ఈ విధంగా అలంకరించబడి ఉన్నదండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఫ్లవర్ వాజెస్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఇది మిర్రర్ రూమ్ అండి. మిర్రర్ రూమ్లో అనేక రకాలైన మిర్రర్స్ ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క మిర్రర్ దగ్గర ఈ విధంగా జార్లు పెట్టడము అవన్నీ ఈ విధంగా అలంకరించారండి. ఈ లాఫింగ్ బుద్ధ ఈ విధంగా చిన్న చిన్న బొమ్మలతో పిల్లలకి అట్రాక్టివ్గా ఉండే విధంగా ఈ విధంగా రూముల్లో భద్రపరిచారండి. చూడండి, ఇవన్నీ ఈ విధంగా చిన్న చిన్న బొమ్మలతో ప్రతి రూమ్లో కూడా చాలా నీట్గా భద్రపరిచారు. ఈ రూమ్ ఇది వచ్చేసి ఇండియన్ కాయిన్స్ రూమ్ అండి. చూడండి, ఇందులో అనేక రకాల కాయిన్స్ భద్రపరిచారు. నాకైతే 5 పైసల కానించి తెలుసు, నాకు తెలియనివి కూడా ఎన్నో ఉన్నాయండి. ఇలాంటివన్నీ పిల్లలకి చూపిస్తే ఎంతో ఇష్టంగా చూస్తారు కదండి. చూడండి, ఈ కాయిన్స్ని ఈ విధంగా రూమ్ అంతా కూడా ఈ విధంగా భద్రపరిచారు. ఏ ఇయర్లో ఏ కాయిన్ రిలీజ్ అయ్యిందో ప్రతి ఒక్కటి కూడా ఈ రూమ్లో భద్రపరచడం జరిగిందండి. చూడండి, ఈ రూమ్ అంతా ఇండియన్ కాయిన్సే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ రూమ్లో ఇండియన్ కాయిన్స్, మ్యాప్ పాయింట్స్ కూడా ఈ విధంగా భద్రపరిచారు.
ఇండియన్ కాయిన్స్ ఏ ఇయర్లో ఏది రిలీజ్ చేశారన్నది ప్రతి ఒక్కటి కూడా ఈ రూమ్లో భద్రపరచడం జరిగిందండి. చూడండి, ఈ రూమ్ అంతా కూడా ఇండియన్ కాయిన్స్తోనే నింపబడి ఉన్నది. ప్రతి ఒక్క కాయిన్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ మ్యూజియంలో మరొక అద్భుతమైన కళాఖండం అండి ఇది మాత్రం. చూడండి, ఈ ఫ్రంట్ చూస్తే మెన్ గాను, బ్యాక్ అద్దంలో చూస్తే ఉమెన్ గాను కనిపిస్తుందండి. చూడండి ఏ విధంగా ఉందో చూస్తున్నారుగా ఫ్రెండ్స్. నిజంగా దీన్ని చేసిన వాళ్ళని చాలా గ్రేట్గా చెప్పుకోవాలండి. ఆ వీడియోలో చూస్తున్నది మా పాపలిద్దరు, మా అమ్మ అండి. చూడండి, ఇది మ్యూజియం బయట సైడ్ అండి, ఇదంతా అవుట్ సైడే. ఈ బొమ్మను మాత్రం చాలా గ్రేట్గా చెప్పుకోవాలండి. చూడండి అసలు ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.